తాత? బాగున్నావా తాత? కళ్ళు గీసినావా? మరి మనవరాలు పోసేది లేదా? ఎప్పుడు ఇంకెక్కలే? పనికి పొద్దుపోతుంది, లేట్ అవుతుంది. ఏంది చెంబు? ఏంది దిష్టి తగులుతుంది నాకు. ఈ పాలు తాగాలంటవా? నేను ఇప్పుడే అన్నం తిన్నామా, వామిటింగ్స్ అవుతుంది. అమ్మ నాకైతే మా అమ్మ నరకం చూపిస్తుంది. ఎంత టార్చర్ పెడుతుందంటే ఈ పాల వల్ల మామూలు టార్చర్ కాదు. అమ్మా ఈ మంచం నవారా ఎట్లా కోసేస్తావా పడేస్తావా? అది గుంజుతావా? చూడు ఎంత గలీజ్గా ఉందో ఇది. మొత్తం నువ్వు బయట ఎందుకు పెడుతున్నావు? మంచం అంతా ఖరాబ్ అవుతుంది. టేక్ మంచం ఇది ఇప్పుడు దొరుకుతుందా? ఈ రోజులల్లో ఈ టేక్ మంచం కొనాలంటే ఎంత ఉంటది? రేట్ ఎక్కువ ఉంటది. ఈ నవారు మొత్తం ఎండకెండి వాన దడిచి చీకిపోయింది అన్నమాట. నాకు ఈ పాలు వద్దామా? ఫస్ట్ నీ దండం పెడతామా అమ్మా? ప్లీజ్ అమ్మా, నాకు ఈ పాలు వద్దు. చక్కెర వేసినావా? అప్పుడప్పుడు చక్కెర కూడా వేయకుండా ఉత్తి పాలే తాగవనిస్తుంది. తాళమే అబ్బాయి వెళ్ళిండు, బయటకు వస్తుండు. వదిన తోలుతుంది ఎవరినో. ఈ పాలు తాగి ఇప్పుడైతే పనికి వెళ్ళాలి. బ్లడ్ లేదని మా అమ్మ మాత్రం నాకు నరకం చూపిస్తుంది. కానీ అన్నం తిన్నాక పాలు తాగాలంటే భలే ఏడుపు వస్తుంది. పాలు అయితే చప్పగా చల్లారినవి. గుట్ట మంచినీళ్ళు ఆయనంటే ఆయన చెంబు డొల్లుకుంటూ పోతుంది. ఏమంటున్నావేంటి గులుగుతా ఉన్నావు? ఒకటే గ్యాస్ ఇంకా అయిపోవట్లేదు. ఎవరికైనా గ్యాస్ ఇంకెక్కువ రావాలని అనుకుంటారు, గ్యాస్ అయిపోవట్లేదు అంటుంది. ఆ అబ్బాయి వచ్చినంట. ఇవి ఇంకా ఇంటికాడ పెట్టుకొని రావాలి. నా సంసారం అయితే 2 దిక్కులు అవుతుందండి నిజంగా. ఇక్కడ ఐష్ అయితే నా దగ్గరికి రావట్లేదు. నేనే అమ్మా చిన్నాడు వచ్చిండు రామా. వస్తున్నా అయిపోయింది. పనికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక ఇవాళ ఎక్కడంటే పని పోయేది పాత ముత్యాలమ్మ గుడి కాడికి అన్నమాట. ఇగో బైక్ అయితే వచ్చింది, వెళ్ళాలి. ఇంకా నేను మా ఇంటి దగ్గర ఆగి ఈ ఛార్జింగ్ గడ్డ అక్కడ వేసి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. అంగి పాయింట్ ఇవి తీసుకొని రావాలి. అమ్మమ్మ నువ్వు ఐషగానికి థియేటీ కొనిస్తే మాత్రం నీకు మర్యాద కూడా దక్కదు. అసలు దానికి ఫుల్ జలుబైంది. దానికి గోణిస్తే మాత్రం నీ పుర్రసాని బాగుంటుంది. అంతేనా? డ్రెస్ చేంజ్ చేసిన బైక్ మీద వచ్చినాం కదా, ఇద్దరం అసలు కూర్చోరాట్లేదు అనమాట. మా నాయనమ్మ అయితే నా కోసం పూలు తీసుకొచ్చింది, చాలా ఇష్టం. ఇక కూర్చోరాట్లేదని మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చిన. ఇక బండి మీద ముగ్గురు కూర్చోరాదు కాబట్టి ఇప్పుడైతే మేమందరం పుట్టోన్ బాయి కాడికి అయితే నాటికైతే పోతున్నాం. మేము వేస్తారం నార్వీక్కుంటాం. శుక్రవారం నాడు యాతకు రావాలి చెప్తున్నా. నాయనమ్మ నువ్వెవరి పోవద్దు చెప్తున్నా, ముందరనే మాట్లాడి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే పుట్టోని బాయి ఎంత దూరం ఉంటది? ఇంకా బాయి దగ్గరకేనా? ఇక నాటికైతే పోతున్నాం. వీళ్ళందరూ చీరల మీద ఉంటే నేనేమో బండి మీద కూర్చోరాట్లేదని పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాం. డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. ఇక వీళ్ళైతే ఇంటి దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. ఎల్లమ్మ తల్లి అంట మంచిగా పొలం కావాలి, పొద్దుగాల కావాలి, పానాలు బాగుండాలని అందరూ దండం అయితే పెట్టుకుంటారు. వనం ఎల్లమ్మ తల్లి అంట. దండం పెట్టుకో. యాప చెట్టు అంటే యాప చెట్టు. నేను కూడా దండం పెట్టుకుంటున్నా. ఎట్లా దండం పెట్టుకున్నాను? మా తల్లి పని మంచిగా ఉండాలి, మనం మంచిగా జరగాలి తల్లి ఎల్లమ్మ. కరిగట్టు చేసిరు, నారు అని చేస్తూనే ఉన్నారు. ఏంటిది అక్కనేనా? చెప్పులు ఇడిద్దాం బట్టు. ఏది మర్చిపోయినా ఈ మాత్రం మర్చిపోవద్దు. పిన్ని నువ్వు మర్చిపోయినావా? నా దాంట్లో అమ్మమ్మ ఉంది, టాబ్లెట్లు పేషెంట్. ఈ నాయనమ్మ ఈ వేసుకుంది అయితే మేము లేవలేము, పని చేయలేము అన్నమాట. ఈ వేసుకుంటేనే కొద్దిగా అందాలుగా. ఓ అమ్మమ్మ
కూడా నాయనమ్మే. నాయనమ్మేనా? అమ్మమ్మల నాయనమ్మలు అంటున్నా, నాయనమ్మల అమ్మమ్మలు అంటున్నా. ఇంటి దగ్గర ఉంటే మంచిగా అలవాటు అయ్యేది. వీళ్ళు వచ్చేమో ఊళ్ళే రెండొక్కసారి వద్దు, రెండొకసారి వద్దా? మళ్ళీ మళ్ళీ కూడా వస్తాడు. అది మధ్యాహ్నం వేసుకో. మధ్యాహ్నం కాదు, ఉదయం. రెండొక్కసారి వేసుకోకంటుంటే ఏమో మళ్ళీ ఎవరు వస్తారని. వేసుకుంటేనే జరందా బలం నాట్లేయడానికి కొంచెం ఓపిక అనేది వస్తుంది. కవరా ఏమో మర్చిపోయినా. ఇస్తున్నాం, పెద్ద నాయనమ్మ తీస్తున్నాం. నాటు అయిపోతుందో అయిపోదో అనుకున్నా. ఇన్ని రోజులు మీకు నాటేసి వీడియో పెట్టలే కదా లాంగ్ వీడియోస్లలో. ఇగో మన వాళ్ళు అయితే నాటేస్తారు. అయిపోయిందన్నమాట. ఇక కొద్దిగానే ఉంది, ఇంటికి పోవడమే. ఇది అయిపోగానే కాలు చేతులు ముఖం కడుక్కొని ఇక థమ్సప్పులు తీసుకొస్తే తాగి ఇక ఇంటికి పోతాం ఫ్రెండ్స్. చెప్పినా కదా నాటైతే అయిపోయింది. ఒక నల్లోని తెల్లోని అయితే తీసుకొచ్చారు. నేనైతే నల్లోని తాగట్లేను, తెల్లోడే. ఆ నల్లోని తాగితే ఏమో తిడుతారు కామెంట్లలో కూడా, అసలు ఎందుకు తాగుతున్నావు బొక్కలు అరిగే అని. అందుకని తెల్లోనే తాగుతాను అన్నమాట. మరే ఆ నల్లది తాగితేనేమో బొక్కలు అరుగుతాయి. తీసుకొచ్చేది ఆ నల్లోని, ఆ నల్లోని మీదుగా పానం గుంజుతుంది. ఇక మేమైతే థమ్స్అప్ స్ప్రైట్ తాగి ఇంటికైతే పోతున్నాం ఫ్రెండ్స్. పోతాం. ఈ రైతు బిడ్డను ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్షెట్టి అగ్రికల్చర్. బాయ్.